నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం అఖండ 2 తాండవం విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రం విడుదలపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ మద్రాస్ హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ సన్నాహాలు చేస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల మధ్య గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ వ్యవహారంలో మధ్యవర్తి తీర్పు ప్రకారం 14 రీల్స్ సంస్థ ఈరోస్ సంస్థకు అసలు 11.22 కోట్లు, దానికి 14% వడ్డీతో కలిపి మొత్తం 27.70 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ ఈరోస్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. బకాయిలు చెల్లించే వరకు బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా విడుదలను నిలిపివేయాలని కోరింది. దీనిని విచారించిన న్యాయమూర్తులు ఎంఎస్ సుబ్రహ్మణ్యం, సి కుమరప్పన్లతో కూడిన ధర్మాసనం సింగిల్ జడ్జి విచారణ జరిపే వరకు సినిమా విడుదలపై మధ్యంతర స్టే విధించింది. తాజాగా మంగళవారం నాడు జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. గత ఉత్తర్వుల ప్రకారం 3 రోజుల్లోనే ఇరు సంస్థల మధ్య చర్చలు జరిగాయని, డబ్బు చెల్లించే విషయంలో అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కుదిరిందని ఇరు వర్గాల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ విషయాన్ని రికార్డ్ చేసిన న్యాయమూర్తి ఇరు పక్షాల అంగీకారంతో అఖండ 2 తాండవం సినిమా విడుదలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చారు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేస్తున్నట్లు 14 రీల్స్ సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 11 సాయంత్రం నుంచి స్పెషల్ ప్రీమియర్ షోలు ప్రదర్శితం కాబోతున్నాయి. డిసెంబర్ 12 ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్లో ఈ చిత్రం పూర్తి స్థాయిలో విడుదల కానుంది. దీంతో నందమూరి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.